కొత్త నోట్లు అచ్చు వస్తందుకు బ్యాంకు వాళ్ళు 3 షిఫ్టులు పని చేస్తుండ్రట. అయినా పబ్లిక్కి సరిపోతలేవు. సరిపోవు కూడా. గీసొంటి పుణ్యాత్ములు ఉన్నాక ఏడజాలుతాయి. అరే సార్ మా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం సార్, మా పైసలు మాకు ఇవ్వండి అని అంటే కోసరి 2.5 లక్షలు ఇస్తారు బ్యాంకుల. మన ఇంట్లో పెళ్లికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కట్నం చదివిస్తున్నట్టే ఫీల్ అవుతారు. గోసంత లైన్ కట్టి క్యాషియర్ కాడికి పోయే వరకు అయ్యో సారీ అండి పైసలు అయిపోయినాయి, మేమేం చేస్తాం, పెద్ద బ్యాంకులు పంపిన కాడికి ఇచ్చేసినాం, రేపు కొత్త నోట్ల లోడ్ వస్తుంది మీరు అప్పుడు రాండ్రి అని చెప్పి వెనకకు మారగొడతారు. కానీ కొందరు ఆఫీసర్లు చూడండి ఏం చేస్తుర్రో. కోతిని చేయబోతే కొండెంగ అయినట్టే ఉన్నది పో ముచ్చట. కొందరు బ్యాంక్ ఆఫీసర్లు దొంగలకు సద్దులు మోస్తుండ్రు. ఇగో ఈ ఇద్దరు ఆ పాపతోళ్ళే. ఢిల్లీలో యాక్సిస్ బ్యాంక్ మేనేజర్లు లెక్కపత్రం లేకుండా మోతెవర్లకు 3.5 కోట్ల కొత్త నోట్లు ఇచ్చి పుణ్యం కట్టుకుండ్రు. అప్పుడో 90 లక్షలు ఇప్పుడో 90 లక్షలు మార్చిచ్చిండ్రట. లైన్ల నిలబడే తిప్పలు లేకుండా మార్చిచ్చినందుకు కోటికి 2 లక్షల లెక్క కమిషన్ తీసుకుండ్రు. డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే బ్యాంకు మేనేజర్ల భాగోతం మొత్తం బయటపడ్డది. 3.5 కోట్లంటే ఎంతమంది అక్కేర్లు తీరునో. ఇక మరి మన హైదరాబాద్ ఏమన్నా తక్కువనా? సంతోష్ నగర్ కాడ 58 లక్షల కొత్త నోట్లు దొరికినాయి. అన్ని 2,000 రూపాయల నోట్లే. కమిషన్లు ఇచ్చి ఊర్ల పొంట జమ చేసుకొచ్చిండ్రట ఒక శ్రీమంతునికి ఇస్తందుకు. అయితే బండ్ల మీద పోతాంటే పోలీసు వాళ్ళకు కొత్త నోట్ల ఆసనచ్చి దొరికించుకుండ్రు. దొరికినోడు దొంగ, దొరకని గిసొంటి ఇంకెన్ని జరుగుతున్నాయో. దీన్ని బట్టి చూస్తే నల్లపైకం బయటకొచ్చుడేమో కానీ కొత్త నోట్లయితే నల్లగైతున్నాయి. కోట్లు లక్షలు ఒక్కొల్ల తానికే చేరితే అది నల్లపైకం అనుకుంటే ఇంకేమంటారు మరి.